వర్షాకాలం సమీపించిన నాలాలపై అధికారుల కనీస పర్యవేక్షణ కరువైంది. నాలా ప్రహరీ గోడలు, గ్రిల్స్, ఫెన్సింగ్ పూర్తిగా పడిపోయినా వాటిని పట్టించుకోవడం లేదు మున్సిపల్, హైడ్రా అధికారులు. నాలాల్లో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. అఫ్జల్ సాగర్ నాలా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత ఏడాది అఫ్జల్ సాగర్ నాలాలో 2 వ్యక్తులు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ ఆ కుటుంబాలకు నష్టపరిహారం అందలేదు. ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారుల నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదు. నగరంలోని దాదాపు అన్ని నాలాల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇదే అంశం మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ లో నాలాలు నోర్లు తెరుచుకొని చూస్తా ఉన్నాయి. గత ఏడాది జరిగినటువంటి ప్రమాదాలు మరవక ముందే ఈ ఏడాది కూడా అవే ప్రమాదాలు మళ్లీ జనాన్ని బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ అధికారులు అటు హైడ్రా అధికారుల నిర్లక్ష్యంతో నాలాలన్నీ కూడా రక్షణకు కరవవుతా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి అఫ్జల్ సాగర్ నాలా ఏదైతే ఉందో ఆ గత ఏడాది 2 వ్యక్తులు ఈ నాలాలో కొట్టుకొని పోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయినప్పటికీ ఇప్పటికి కూడా వాళ్లకు నష్టపరిహారం చెల్లిస్తాము, లేదంటే ఈ రక్షణ గోడను నిర్మిస్తాము. మనం రావటానికి కూడా చాలా కష్టంగా ఉంది. నిత్యం ఈ ఇంట్లో నుంచే వీళ్ళు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ పక్కనే ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో తన భర్తతో పాటు మరో వ్యక్తి ఇందులో భారీగా వర్షం రావడంతో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. కనీసం నాలాలో ఉన్నటువంటి చెత్తా చెదారం కావచ్చు, లేదంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రిల్స్ కావచ్చు, అంతేకాకుండా ఈ ఫెన్సింగ్ ను కూడా కనీసం మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యాన్ని వహిస్తా ఉన్నారు. ప్రధానంగా అందులో చెత్తా చెదారం దూరం నుంచి మొన్న పడ్డటువంటి భారీ వర్షానికి చెత్తా చెదారం అంతా కూడా కొట్టుకొని వచ్చింది. ఆ నీళ్ళని కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఈ చెక్క ఏదైతే ఉందో దీనిపై నుంచే వీళ్ళు ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇక్కడ నుంచే రాకపోకలు సాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతూ కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. మనం కూడా దీని మీద కనీసం నిలబడలేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ప్రధానంగా అధికారులు ఈ నాలాల పర్యవేక్షణ కావచ్చు, నాలాల రక్షణ కావచ్చు, అవన్నీ కూడా కనీసం పట్టించుకోవటం లేదు. కనీసం నిలబడడానికి కూడా చోటు లేకుండా ఇక్కడ పరిస్థితి ఉంది. భారీగా వర్షం రావడంతో వచ్చినటువంటి వరదంతా కూడా ఇక్కడ చేరింది. గత 2-3 నెలల నుంచి కూడా నాలాల పర్యవేక్షణ కావచ్చు, ఉన్నటువంటి పూడికతీత, చెత్త చెదారం, థర్మకోల్ షీట్లు, బాటిల్స్ కూడా ఇందులో దర్శనమిస్తున్నాయి. వీటన్నిటిని కూడా క్లీన్ చేయాలి. కానీ అసలు ప్రమాదమే లేని చోట క్లీన్ చేస్తా ఉన్నారు. ప్రమాదాలు ఉన్న చోట వదిలేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ మహిళ కూడా వాళ్ళ భర్తతో పాటు మరో వ్యక్తి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఆ 2 శవాలు దొరికాయి. అయితే ఇక్కడ వర్షం భారీగా కురవటంతో అందులో ఉన్నటువంటి వ్యక్తులు కొట్టుకుపోయినటువంటి ఘటన మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఈ ఫెన్సింగ్ కూడా ఊడిపోవటంతో ఆ పరిస్థితి చాలా దారుణంగా మారింది. దీన్ని కనీసం పట్టించుకున్నటువంటి అధికారులు వర్షాకాలం వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా పనులు పూర్తి స్థాయిలో కాకపోవడమే ఇందుకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ మహిళ కూడా ఉంది, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. క్యా ప్రాబ్లం రావాలి? क्या है, अभी 8 महीने हो गए अभी मर के, उनको कुछ पैसे नहीं दिए ना कुछ क्या नहीं दिए. अभी देते बोले थे डबल रूम देते बोले पैसे 5 लाख रुपया, नौकरी देते बोल के बोले. अभी तक कुछ भी नहीं आ रहे. बड़े साहब आ रहे और आके देख रहे जा रहे, कुछ भी नहीं दे रहे. अब बच्चे 4 बच्चे, हम लोग का क्या खाना क्या नहीं वो सोच रहे. हम लोग ना ड्यूटी को नहीं ना कुछ भी नहीं. अभी पानी आ रहा तो कल परसों बहुत आया था पानी. घर में इतना पानी, बच्चों के कपड़े गिपड़े पूरा भीगे. आधार कार्ड वो सब पूरा पानी में बह गए. अब आधार कार्ड भी नहीं निकालना बोल के बोल रहे. क्या बोलते आप जब्बार साहब आए थे, चले गए उधर. उस दिन आके देखे चले गए. कुछ भी नहीं बोले पैसे देते बोल रहे ना, कुछ भी नहीं दिया. अभी तक हम लोग क्या खाना. अभी हम बाबा के पास ही छो. हम लोग बाबा को भी एडमिट करे थे 9 दिन उन उस्माने में थे. उनको हार्ट का प्रॉब्लम हो गया. अभी तक कहीं छे हम लोग देते बोल के बोल रहे, कुछ भी नहीं दे रहे. ऑफिसर नहीं था? ऑफिसर आए थे, दूसरे भी आए थे, देख के चले गए. उधर बहुत गंदगी हो गई. उधर कागज भी नहीं दिया. अभी वहाँ पर जाना कहते, वहाँ पर 80 किलोमीटर मरे ना वहाँ पर जाके कागज लेके आना कहते. अब बाबा उन लोग जाते बोल के बोले 5,000 मांग रहे. कान से देना, हमको पैसे नहीं ना कुछ नहीं. हम मांगने अभी भी मांगने के वास्ते जाते हम लोग, वही खाते बस बैठते हैं. अभी तक कुछ भी नहीं है. ऑफिसर आ रहे, सब आ रहे, अभी तक कुछ भी नहीं कर रहे. खाली आ रहे जा रहे, देख के चले जा रहे. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు తప్ప కనీసం మా గోడు పట్టించుకోవట్లేదు. నష్టపరిహారం ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అధికారులు కూడా కనీసం పట్టించుకోవట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పిల్లలతో పాటు మహిళలు కూడా రాత్రి వేళల్లో దీనిపై నుంచి రావాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తా ఉన్నారు. కనీసం ఈ రక్షణ గోడ కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం వీళ్ళకు పునరావాసం కల్పించినా వీళ్ళు అక్కడికి వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఇంట్లోనే దాదాపు మహిళలతో పాటు చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా
కూడా ఇందులో నివసిస్తా ఉన్నారు. ఆ రోజు వర్షం వచ్చినటువంటి కారణంగా ఇద్దరు వ్యక్తులు కొట్టుకొని పోయి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఆ రెండు శవాలు కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం ఎంత మేర కనిపిస్తుంది, ఎందుకంటే వర్షాకాలం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. మొన్న 1 గంట పాటు కురిసినటువంటి వర్షానికి ఈ ప్రాంతం అంతా కూడా వరద నీరు చేరి ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. పూర్తిగా వర్షం నీరు అంతా కూడా ఇక్కడనే జామ్ అవుతుంది, ఎందుకంటే అందులో వేసినటువంటి చెత్త చెదారం పైనుంచి కొట్టుకొని వచ్చి ఇక్కడ జామ్ అయిపోయింది. అందులో ఉన్నటువంటి థర్మకోల్ షీట్లు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇబ్బందికరంగా మారింది. ఇటువైపు ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్రాన్స్ఫార్మర్ కు కనీసం రక్షణ పూర్తి స్థాయిలో లేదు. పిల్లలు ఆడుకోవటానికి కూడా దయనీయంగా మారినటువంటి సిచ్యువేషన్. ఈ నాలా అంతా కూడా అఫ్జల్ సాగర్ నాలా మేదీపట్నంకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా. గతంలో జరిగినటువంటి ప్రమాదాలు అనుభవం ఉన్నప్పటికీ కూడా కనీసం జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పైన పగబట్టినట్టుగా వ్యవహరిస్తుంది. రాబోయేటువంటి 2-3 నెలల కాలంలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. పిల్లల భవిష్యత్ ఏంటి, ఆ మహిళ భవిష్యత్ ఏంటి, అసలు అధికారులు వీళ్ళకు కాంపెన్సేషన్ అన్నా లేదంటే ఉన్నటువంటి పునరావాసం కల్పించిన వీళ్ళు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నాలాలు అయితే పూర్తి స్థాయిలో నోలు తెరుచుకొని చూస్తా ఉన్నాయి. ఏదైనా భారీ ప్రమాదం కనుక తలెత్తినట్లయితే మాత్రం ప్రాణ నష్టం ఇంకా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి ఖచ్చితంగా ఈ నాలాల పరిరక్షణ చేపడితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి బాగుపడేటువంటి అవకాశాలతో మనకు కనిపించలేదు. కెమెరామెన్ దశరథ్తో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.